ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. మూవీ మాత్రం బాగుంది. నాకైతే ఇది హిట్ సినిమానే. మిమ్మల్ని కూడా థియేటర్కి వెళ్ళి చూడమనే చెప్తాను. అంత బాగా నచ్చింది ఈ సినిమా. నా హానెస్ట్ ఫీలింగ్ ఈ సినిమా చూసిన తర్వాత ఇది అసలు కొరటాల శివ సినిమానా కాదా అనిపించింది. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాటిని దాటిందా లేదా, ఏమైనా కొన్ని బాలేదు అనిపించిందా అన్న వాటి గురించి అయితే చెప్తా. అంతకంటే ముందు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బిల్ ని కూడా యాక్టివేట్ చేయండి. వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మూవీ స్టార్ట్ అయిన 5 minutes లోనే మనల్ని స్టోరీలోకి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత 15 minutes లోపు మనల్ని అయితే దేవర ఊరికి తీసుకెళ్తారు. ఇక ఇంటర్వెల్ వరకు మూవీ ఎక్కడా ఆగలేదు. మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారో కూడా మర్చిపోతారు. దేవరాకి ఫ్యాన్స్ అయిపోతారు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మీకు ఎన్టీఆర్ కనబడ్డు, దేవర మాత్రమే కనిపిస్తాడు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మామూలుగా లేదు. ఎంత కన్విన్సింగ్ గా ఉందంటే యాక్టింగ్ అంత కన్విన్సింగ్ గా ఉంది. అరే మంచోడు బలవంతుడు అంటే ఇలాగే ఉండాలా అన్నంత బాగా చేశాడు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక 10 to 15 minutes కొద్దిగా స్లో అనిపిస్తుంది వరా పోర్షన్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంత స్లోగా ఉంటేనే మనకి ఎక్కింది కదా అలా. కానీ దాని తర్వాత నుంచి మూవీని ఎక్కడా డ్రాప్ అవ్వకుండా లేపుతూనే ఉంటారు. స్లోగా చిన్న ట్విస్టులు చూపిస్తూ మనకి ఒక మంచి హైలో మూవీని అయితే ఎండ్ చేశారు. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలి. రత్నవేల్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి షాట్ ని జాగ్రత్తగా తీశారు, మనకు అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ గారి షాట్స్ మాత్రమే కొద్దిగా తేడా అనిపిస్తాయి. అక్కడ ఇంకొంచెం అందంగా తీసుండొచ్చేమో అనిపించింది. మిగతాదంతా కుమ్మేశారు. ఫైట్స్ అయితే వెరీ మాస్ అండ్ సింపుల్ గా తీశారు. అంటే యాక్షన్ సినిమా కదా అని చెప్పి యాక్షన్ తో మూవీలో ఉన్న థీమ్ ని కానీ డ్రామాని కానీ తొక్కేసేలాగా స్లో మోషన్ ఫైట్స్ అది ఎక్కువ అవ్వకుండా కరెక్ట్ గా తీశారు. అది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. జాహ్నవి అలాగే రిమైనింగ్ క్యాస్ట్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన దానిలో బెస్ట్ ఇచ్చారు. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ కి మంచి స్కోప్ దొరకలేదు, బట్ ఇచ్చినంతలో బాగానే చేశారు. సాంగ్స్ అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే అనిరుద్ బ్రో న్యాయం చేశాడు మూవీకి అని చెప్తా. ఎలివేట్ చేశాడు సీన్స్ ని ఆయన మ్యూజిక్ తో. బట్ దేవరా పోర్షన్స్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ తో మీకు మ్యూజిక్ తెలియదు, విలన్స్ కనిపించరు. ఆ రేంజ్ లో యాక్ట్ చేశాడు కొన్ని సీన్స్ లో. అవి ఏంటి అన్నది మీరు సినిమాకి వెళ్ళే తెలుసుకోవాలి. ఇంకా సాంగ్స్ ప్లేస్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కమర్షియల్ సినిమా అనేసరికి ప్రీవియస్ గా మనం కొరటాల శివ సినిమాలు చూస్తే ఖచ్చితంగా 5-6 పాటలు కామన్. అవి గీత గీసినట్టుగా మంచి టైమింగ్ పెట్టుకుని అలా రాసినట్టు ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలా ఉండవు. కరెక్ట్ ప్లేస్మెంట్ లో కథకి ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే సాంగ్స్ పెట్టారు. దానివల్ల మీకు మొత్తం కూడా స్టోరీ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే సాంగ్స్ రావు. తర్వాత చెప్పుకోవాల్సింది డైరెక్షన్ గురించి. నా భయం అంతా శివ గారు ఈ దేవర కథని మనకి ఎలా చెప్తారు, అసలు దేవరాన్ని మనకి ఎలా చూపిస్తారు అన్నది. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత పాత సినిమాల ఛాయలు అయితే మనకు కనిపించాయి, అందుకే భయపడ్డా. కానీ శివ గారు డిడ్ ఎక్సలెంట్ వర్క్. ఆయన మూవీలో ఉండే మెసేజ్ ని అలాగే ఉంచి దాని డోస్ ని తగ్గించారు. మెసేజ్ ఇచ్చి కూడా దాని డోస్ ని తగ్గించి డ్రామాని బాగా కనెక్ట్ చేశారు. నాకైతే ఆ విషయంలో కొరటాల శివ గారు మంచి పని చేశారు అనిపించింది. ఇష్యూ ఎక్కడుంది, ఆ ఉన్న ఇష్యూని హీరో ఏ విధంగా కనెక్ట్ అయ్యాడు అన్నది చాలా నీట్ గా చూపించారు. ఈ సీన్స్ అన్ని కూడా ఎంతో కన్విన్సింగ్ ఉంటాయి. ఇంతకు ముందు కొరటాల శివ గారి సినిమాల్లో చూస్తుంటే హీరోలు సొసైటీ కోసం ఏదో చేస్తున్నట్టు చూపిస్తారు, కానీ వాళ్ళు దానికి అంత డీప్ గా ఎలా కనెక్ట్ అయ్యారనేది తెలియదు. ఈ సినిమాలో ఆ డీప్ కనెక్షన్ అయితే బాగా ఎస్టాబ్లిష్ చేశారనిపించింది. ఆ కనెక్షన్ ని ఎలా ఒప్పిస్తారంటే మనకి కన్విన్స్ అవుతాం మనం కూడా, అవును నిజంగా హీరో చేసిన దానిలో తప్పు లేదని. అలాంటి కన్విన్సింగ్ ఉండడం వల్ల సినిమా అయితే అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. అందరూ యాక్షన్ డ్రామా అంటే ఏదో ఫైట్స్ మాస్ సాంగ్స్ అనుకుంటారు, బట్ ఈ మూవీలో కోర్ సీన్స్ మాత్రం ఫైట్స్ కాదు, డ్రామానే. డ్రామాతోనే సినిమాని ఎలివేట్ చేశారు కొరటాల శివ గారు. ఈ విషయంలో మనం కొరటాల శివ గారిని మెచ్చుకోవాలి. ఒక 2 సీన్స్ మాత్రం అద్భుతం. ఆ 2 చోట్ల ఎమోషన్స్ మామూలుగా ఉండవు. దేవరాకి సంబంధించిన ఈ 2 పోర్షన్స్ లో మాత్రం ఎన్టీఆర్ గారు ఇరగదీసేశారు. దేవరాకి వరాకి ఎలివేషన్స్ ప్రాపర్ గా వేశారు. మీకు ఎప్పటికప్పుడు అనిపిస్తుంది దేవరాకి కానీ వరాక్ కానీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో అది ఎప్పుడైతే అచీవ్ చేస్తారో ఆటోమేటిక్ గా హై అయితే వస్తుంది. ఎన్టీఆర్ గురించి ఎక్కువగా చెప్పుకోలేం, ఎందుకంటే ఎన్టీఆర్ అంటేనే దేవరా అన్నంత బాగా చేశారు ఆయన. ఫైనల్లీ పార్ట్ 2 కి కనెక్షన్ మాత్రం కాస్త ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే కథ సంపూర్ణ అయిన ఫీలింగ్ తెప్పించి అక్కడ స్టక్ చేసేయడం అన్నది కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వెల్ దగ్గర ఆపేసిన ఫీలింగ్ వచ్చింది మనకు. సినిమా అంత బాగుంటే తప్ప అలాంటి ఫీలింగ్ రాదు. బాహుబలి 2 కి ఉన్న లింక్ లానే ఉంది, బట్ మనకి ఆ ఛాయలు ఎక్కడ కనిపించలేవు. మూవీలో గొప్ప విషయం 2.5 నుంచి 3 గంటల మధ్యలో ఉన్న ఈ సినిమా చూస్తే మనకి 10 minutes మాత్రమే స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. మిగతా అంతా కూడా ఒక మంచి ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీ అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకైతే. ఇలా సినిమా అద్భుతంగా ఉంటే తప్ప ఆ ఫీలింగ్ అయితే మనకు రాదు. ఎస్, సినిమా అయితే హిట్. మిస్ అవ్వకండి, అసలు థియేటర్స్ లోనే చూడండి. అప్పుడే మీకు అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ కి ఆ సీన్స్ కి సరైన బూస్ట్ దొరికింది మీకు. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి.